రారండి అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ ఈ పొట్లకాయ ఒక టమాటా వేసి పచ్చడి చేస్తే సూపర్ ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను, రండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీటిని మొత్తాన్ని కడిగి ఇదేమన్నా తొడుములు తీయాలి. దీనిపైన చూడండి ఎలాగంటే మొత్తం చక్కగా వచ్చేసింది. స్పూన్ తోటి మొత్తం నేను ఎలానే తీసినాక చూపిస్తాను. పొట్లకాయ మీద పొట్టంతా తీసేసి ఇప్పుడు మొత్తం కడిగేద్దాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కడిగిందిలో వేసాను, ఇంకా దీన్ని కూడా ముక్కలు కట్ చేద్దాం. ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వీటిని ఆయిల్ వేసి చక్కగా వేయించడం. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ వేసి వేగిన తర్వాత టమాటా కూడా చిన్న ముక్కలు కూడా కట్ చేసి దీంట్లో వేసేసి చట్నీ చేయాలి. చూడండి పొట్లకాయలు బాగా మెత్తగా ఉడికిపోయింది, చాలా మెత్తగా ఉడికింది. ఇప్పుడు దీనిలో మనం ఒక్క టమాటా అది కూడా ముక్కలు కట్ చేసి వేసాము, వేసి కలిపేసి ఇప్పుడు ఒక్క రవ్వ చింతపండు సరిపోయింది. ఇది కూడా టమాటా ముక్కలు గుజ్జులాగా అయ్యేదాకా ఉడికేద్దాము. చూడండి మెత్తగా ఉడికి మనం వేసిన ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు గ్యాస్ కట్టేద్దాము. దీనిలోకి సరిపడా ఉప్పు, వెల్లుల్లి జీలకర్ర వేసేసి కొంచెం ఇది చల్లగా అయిన తర్వాత రోట్లోనైనా మిక్సీలోనైనా వేసుకుంటాం. కొత్తిమీర కొంచెం వేద్దాం. కొత్తిమీర కూడా వేసేసాము. ఇంకా దాన్ని మిక్సీలో పచ్చడి చేసుకొస్తాం. ఇప్పుడు పచ్చడికి తాలింపు కోసం అని చెప్పి బాండీ పెట్టాము. తాలింపు అయిపోయినా పర్వాలేదు, నేను అందుకే కొంచెం వేస్తాను ఆయిల్, మీకోసం వేస్తాను తాలింపు. ఆయిల్ బాగా హీట్ ఎక్కనిద్దాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. దీనిలో తాలింపు గింజలో ఒక్క ఎండుమిరపకాయ వేసి బాగా వేయించడం చిట్టపట్టమన్నదాకా. చాలామంది తాలింపు లేకపోతే తినరు, చీపాడు తాలింపు లేకుండా ఏంది అంటారు. ఆరోగ్యంగా ఉంటాం తెలియదు మన వాళ్ళకి. మనం ఆయిల్ వేసి వేయించాం కాబట్టి తాలింపు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఆకర్షణీయంగా కనపడటానికి అదొక ఇది. ఆయిల్ ఎక్కువ మింగకూడదు, ఆయిల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇంక ఇప్పుడు ఈ తాలింపు గాలిపోయింది కదా, దీంట్లో మనం కొంచెం ఇంగు వేద్దాం. వేసేసి ఇప్పుడు ఈ చట్నీని దీంట్లోకి వేసేసుకున్నాం. అంతే, పొట్లకాయ టమాటా చట్నీ రెడీ. ఈ పచ్చడి టేస్ట్ ఉంది, అద్భుతంగా ఉంది, సూపర్ ఉంది. నేనైనా ఎలా ఉంటుందనని ఆ బాండీలో కొంచెం అన్నం వేసి తింటే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, సూపరు. మీకు నచ్చితే ఒక్క లైక్.